హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నోస్ఫెరాటు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ G5లో ప్రెజెంట్ రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు మాత్రం లేదు, తెలుగు ఆడియోలో లేదు, ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ అవుతుంది ఓన్లీ. ఈ మూవీని ఇంతకు ముందే టాప్ 15 బెస్ట్ హర్రర్ మూవీస్ వీడియో చేసినప్పుడు రికమెండ్ కూడా చేశా కదా. బట్ కొంతమంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ రివ్యూ చేయమని, అందుకే సపరేట్ రివ్యూ అయితే తీసుకొచ్చా. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. 2 hours 10 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. 2 సీన్స్లో మసాలా ఉంది. నోస్ఫెరాటు అంటే ఒక రకమైన డ్రాకుల పేరు. 1922లో నోస్ఫెరాటు అనే మూవీ, దానిలో మాటలు కూడా ఉండవు. ఆ మూవీకి రీమేక్ ఇది. లాస్ట్ ఇయర్ మోస్ట్ పాపులర్ హర్రర్ మూవీ ఇది. 1897లో బ్రామ్ స్టాకర్ రాసిన డ్రాకులా నావెల్ని బేస్ చేసుకుని అయితే తీశారు. రాబర్ట్ ఎగ్గర్స్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎటువంటి అంచనాలే లేవు. ఈ మూవీని 430 కోట్ల బడ్జెట్తో తీస్తే 1400 కోట్లు వసూలు చేసి సూపర్గా హిట్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు 97th ఆస్కర్ అవార్డ్స్కి 4 విభాగాల్లో నామినేట్ అయితే అయింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ డిపార్ట్మెంట్లో నామినేట్ కూడా అయింది. మరి మూవీ ఎలా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ఒక్కసారి అయితే ట్రై చేయండి భయ్యా. స్టోరీ వైజ్ తోపు మూవీ అని చెప్పను, బట్ ఆస్కార్కి 4 విభాగాల్లో నామినేట్ అయింది కదా. నామినేట్ అవ్వడంలో తప్పు లేదు, నిజంగా ఇచ్చి తీరాలి ఏదో ఒక అవార్డు. దానికోసమైనా ఒకసారి ట్రై చేయండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ మేకింగ్ అలా ఉంటుంది. హాలీవుడ్ ఆడియన్స్ వాళ్ళ నేటివిటీకి కనెక్ట్ అయ్యే మూవీది. టెక్నికల్గా చాలా హై క్వాలిటీ ఉంటుంది. ఒక హర్రర్ ఫిల్మ్కి కావాల్సిన అట్మాస్ఫియర్ మూవీలో ఉంటుంది. ఆ విజువల్స్ వల్ల ఒక హర్రర్ ఫీల్ అయితే ఇస్తుంది. ఆస్కార్కి మాత్రం బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ మూవీ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ మూవీ మాత్రం మరీ అంత హైలైట్ అంటే చెప్పలేను, కానీ ఇట్స్ ఓకే, చూడొచ్చు, బాగా తీశారు. స్లో బర్నింగ్ హర్రర్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. రెగ్యులర్ హర్రర్ మూవీస్ జంప్ స్కేర్స్ ఇలాంటి మూవీలు అయితే ఉండవు. ఆ క్లైమాక్స్కి మన ఒళ్ళు అయితే జలదరిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎక్కువ ల్యాక్ చేశారు, కొంచెం ఓపిక అయితే అవసరం. ఫస్ట్ హాఫ్ హీరోయిన్తో ఎక్కువ సీన్స్ అనేవి ఏమి ఉండవు. తన హస్బెండ్ యొక్క సీన్స్, వాడు ఆ కోర్టులోకి వెళ్ళడం, ఆ సీన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఆ డ్రాకులను కూడా బాగా చూపించారు. మెయిన్గా ఏంటంటే స్టోరీ నార్మల్గానే ఉన్నా సరే చూపించడంలో ఉంది ఏదైనా కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసిన విధానానికైతే డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో స్టోరీ, హర్రర్ ఎలిమెంట్స్తో పాటు టెక్నికల్గా సూపర్. ముఖ్యంగా ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మనల్ని వేరే ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తాయి. ఒక అమ్మాయి అండ్ ఒక భయంకర రక్త పిశాచికి మధ్య జరిగిన స్టోరీనే మనం ఈ మూవీలో చూస్తాం. 1922లో ఉన్న మూవీని రీమేక్ చేయడం, ఒక వరల్డ్ వైపు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పీక్స్ ఉంటాయి. కాస్ట్యూమ్ డిజైన్స్, హెయిర్ స్టైల్, మేకప్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీలో. మరి ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేలా చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.